ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు తాను క్లీన్ చిట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడానని ప్రచారం జరుగుతుందని చెప్పారాయన. ఈ ఫార్ములా రేస్ మంచిదే అని మాత్రమే చెప్పానని అన్నారాయన. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఈడీ విచారణ జరుగుతుందన్నారు దానం. అయితే ఎన్నికల సమయంలో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిధుల మళ్లింపుతో క్విట్ ప్రోకో జరిగిందని అనుమానాలు ఉన్నాయని చెప్పారు దానం. కేసు విచారణ తర్వాత అన్ని వాస్తవాలు బయటికి వస్తాయన్నారు దానం నాగేందర్. నేనేదో కేటీఆర్ గారికి క్లీన్ చిట్ ఇచ్చాను, లేకుంటే క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాను, నేను అడ్వకేట్గా దిదిగాను. వాళ్ళు అడిగిన సందర్భంలో కేటీఆర్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి కదా అంటే, ఎప్పుడైతే క్విట్ ప్రోకో ఉంది అని చెప్పి ప్రభుత్వం కానీ అధికారులు కానీ లేకుంటే డిపార్ట్మెంట్ భావించినప్పుడు దాని మీద ఒక విచారణ జరుగుతప్పుడు ఆ విచారణ జరిగే సందర్భంలో నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది సబ్జుడిస్ అవుతుంది కాబట్టి కోర్టులో ఉంది, అదేవిధంగా మరి యాంటీ కరప్షన్ కేసులో ఉంది, అదేవిధంగా ఈడీ కోర్టులో ఉంది. కాబట్టి వాళ్ళు త్వరలో తేలుస్తారు. తెలిసిన తర్వాత అది ఎవరు మరి ఇందులో నేరస్తుడు అనేది తేలుస్తారు. తప్పకుండా అది బయటకు వస్తుంది. ఎందుకంటే చాలా క్లియర్గా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పి అన్నప్పుడే అక్కడే క్విట్ ప్రోకో జరిగింది అనేది ఒక అనుమానం ఉంది. కాబట్టి దానికి మనము అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడానని ప్రచారం జరుగుతుందని, కానీ అలా మాట్లాడలేదు అని చెప్పారు. క్విట్ ప్రోకో జరిగిందన్న అనుమానం మాత్రం ఉందని చెప్పారు. ఫార్ములా ఈ రేస్ మంచిదే అని మాత్రమే చెప్పారని వివరించారు దానం. అయితే ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఈడీ విచారణ జరుగుతోందని చెప్పారు దానం. ఎన్నికల సమయంలో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిధుల మళ్లింపుతో క్విట్ ప్రోకో జరిగిందని అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పారు. కేసు విచారణ తర్వాత అన్ని వాస్తవాలు బయటికి వస్తాయన్నారు దానం నాగేందర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు తాను క్లీన్ చీట్ ఇవ్వలేదని వివరణ ఇచ్చారు. ఇంకా ఆయన ఏ అంశాలు చెప్పారు? యాక్చువల్గా ఇప్పుడు టంగ్ ట్విస్ట్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఒక 2-3 రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదే వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈకి సంబంధించి, ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఎట్లాంటి అవినీతి జరగలేదు, దీనివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది అనేది అయితే వాస్తవం. కేటీఆర్ అవినీతి చేసినట్లుగా ఎక్కడా కూడా స్పష్టం కాలేదు అని చెప్పారు. కాకపోతే ఈరోజు జిహెచ్ఎంసీ రివ్యూ తర్వాత దానం మాట్లాడుతూ చెప్పిన అంశం, ఇది మ్యాటర్ అండర్ సబ్జుడిస్ కాబట్టి నేనేం మాట్లాడను, హైదరాబాద్ ఈ రేస్కు తీసుకురావడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అయితే పెరిగింది, చాలామంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు ఇక్కడికి అని చెప్పాను. ముంబై లాంటి దగ్గర కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ను ఒక ఆప్షన్గా తీసుకుంటున్నారు, బెటర్ ఆప్షన్గా తీసుకుంటున్నారని చెప్పాను తప్ప నేను ఎక్కడ కూడా అవినీతి జరగలేదు అని చెప్పలేదు అనేది అయితే ఈరోజు మాట మార్చినట్లుగానే చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొక అంశాన్ని ప్రస్తావించాలి. హైడ్రాకు సంబంధించి మాత్రం తాను కట్టుబడి ఉన్నాను, హైడ్రా వల్ల చాలా తలనొప్పిగా మారింది ఇది. హైకోర్టు అట్లాగే హైకోర్టు లాంటి చాలా పెద్ద భవనాలు మూసి పక్కనే ఉన్నాయి. హైదరాబాద్లో చాలా ఏళ్ల నుంచి నివసిస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి దానిపైన పునరాలోచించాలి అనేది అయితే నేను అప్పీల్ చేస్తున్నాను అనేది అయితే మరోసారి చెప్పారు. ఇక క్విట్ ప్రోకో కానీ లేకపోతే అవినీతి జరిగిందా లేదా అనే అంశాన్ని కోర్టు పరిధిలో ఉన్నాయి అనేది అయితే ఈరోజు చెప్పారు. కాకపోతే 3 రోజుల కింద మాట్లాడిన దాంట్లో మాత్రం ఇది ఇప్పుడే చెప్పలేము, అవినీతి జరిగిందా లేదా, కేటీఆర్ అవినీతి చేశాడా లేదా అనేది ఇప్పుడైతే మనం చెప్పలేము. బట్ కేటీఆర్ హైదరాబాద్కి ఈ కార్ రేస్ తీసుకురావడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అయితే పెరిగింది అని చెప్పారు. ఈ రెండింటికి మధ్య కంప్లీట్ కాంట్రాస్ట్ ఉన్నట్టుగానే చూడొచ్చు. ఉప ఎన్నికకు భయపడే మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మీడియా ప్రశ్నించినప్పుడు కూడా నేను ఉప ఎన్నికకి ఎట్టి పరిస్థితుల్లో భయపడట్లేదు, డిస్క్వాలిఫికేషన్ అవుతానా లేదా అనేది కోర్టులు చూసుకుంటుంది అనేది అయితే దానని చెప్పారు. సో పూర్తి స్థాయిలో ఇది ఒక కాంట్రాస్ట్ స్టేట్మెంట్గానే చూడొచ్చు. రైట్ ప్రభాకర్.